పెర్ఫార్మెన్స్ మీరు తీర్చించండి కానీ ఎలాంటి ఇప్పుడు వస్తుంది చూడండి ఏకంగా ఏంటి ఇంజన్ ఆయిల్ ఓకేనా ఒకసారి క్లాప్స్ దయచేసి అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా వెనక పోవాల్సిందో కోరుతున్నాం నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా వెనక పోవాల్సిందో కోరుతున్నాం ఎలాంటి ఆటంకం కలిగించకూడదని మా యొక్క మనవి ముఖ్య గమనించి మిత్రులారా దయచేసి ఎవరైనా వీడియోలు మొబైల్ యూజ్ చేసి వీడియోలు తీయవచ్చు ప్లీజ్ తీయవద్దు దయచేసి ఓకే నౌ సార్ ఒకసారి క్లాప్స్ అలాగే క్లాప్స్ మరి ఈ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా చక్కగా ప్రదర్శించినందుకు థ్యాంక్స్. ఇలాంటి నెక్స్ట్ సాంగ్ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దయచేసి ఇదే రకంగా నిశ్శబ్దాన్ని మెయింటైన్ చేసినట్లయితే మా యొక్క పర్ఫార్మెన్స్ మొత్తం
లెక్క ముద్దరిగానే రాగా ఉంటున్నదంటే రాగా అనిపిస్తుందంటే సరిగ్గా తగలాల్సింది ఎప్పుడు మనసే తరబడి అవుతుంది వయసే బలబలవుతుంది కావాల్సింది మోసే Thank you. Nice. Come on, హలో హలో సార్ చెప్పండి సార్ ఎమ్మెల్యే గారు చెప్పండి సార్ ఈరోజు మీ బామ్మర్ది గారు ఇంటర్వ్యూకి వస్తారా ఓకే సార్ ఈ జాబ్ మాత్రం మీ బామ్మర్దికే మీరు మర్చిపోండి సార్ ఈ జాబ్ మాత్రం మీ బామ్మర్దికే సార్ హలో చెప్పమ్మా ఎమ్మెల్యే సాబ్ మై ఆద్మీ బాబు మనం ఉన్నాం కదా ఇంక వదిలేసేయి సరే మీ జాబ్ కోసం మాట్లాడండి ఒక్క నిమిషం అమ్మా ఈయన ఏదో జాబ్ గీబ్ అంటుండు ఒక్క నిమిషం లైన్లో ఉండు ఏం లేదు సార్ నేను కొన్ని క్వశ్చన్లు ఇస్తాను సార్ దానికి మీరు సరైన సమాధానం చెప్తే ఈ జాబ్ మీకే సార్ అయితే అడుక్కో సార్ అడగండి ఇంటర్వ్యూకి వచ్చాను ఏమైతుంది వదిలేదు సార్ ఓకే సార్ ఈ మొదటి ప్రశ్న సార్ పంచ పాండవులు ఎంతమంది మీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా అందుకు సార్ పంచ పాండవులు ఎంతమంది పంచపాండవులు ఎంతమంది వాళ్ళెవరు పంచ పాండవులు సార్ పంచ పాండవులు ఎంతమంది వాళ్ళెవరు నాకు తెలియదు బా ఇదేదా సార్ ఒకటి ఇదేదా సార్ రెండు ఇదేదా సార్ మూడు ఇది సార్ నాలుగు ఇది సార్ ఇది చెప్పేసి రైట్ ఆన్సర్
సార్ మీరెందుకు వచ్చారు సార్ మొదటికి వచ్చారు సార్ కౌరవులు ఎంతమంది 100 మంది వాళ్ళ ఊర్లేంటి వాళ్ళ పేర్లేంటి సార్ మీరెందుకు వచ్చారు సార్ మనిషికి ముక్కు ఏ ప్రాంతంలో ఉంటుంది కావాలి కొంచెం కావాలి అది చూసుకోండి చెప్పండి సార్ మనిషికి ముక్కు ఏ ప్రాంతంలో ఉంటుంది మనిషికి ముక్క దగ్గరకొచ్చింది సార్ దగ్గరకొచ్చింది దూరం సార్ దూరం వెళ్ళిపోయింది సార్ దూరం ఏ ముక్క ఎలా ఉంటుంది నాకు తెలియదు బా ఇదేం సార్ కన్ను ఇది సార్ నోరు ఇది సార్ ముక్కు కరెక్ట్ ఆన్సర్ చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ సార్ మీరెందుకు వచ్చింది చెప్పండి సార్ మనిషి నోట్లో ఎన్ని పనులు ఉంటాయి 32 ఉంటాయి మనిషి నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉంటాయి మనిషి నెత్తి- ఆడ దొరికిండే బాబు వీడు. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది మనకు స్వాతంత్రం ఏంటి? నాకు తెలియదు బా స్వాతంత్రం సార్ మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది సార్ నాకు తెలియదు బా ఈయనకు జాబ్ ఇస్తే మనకు వార్త నేను జాబిస్తే మా ఇంటి పేరు మారిపోతారు అంటే మీ ఇంటి పేరు డిసెంబర్ 31 డిసెంబర్ 31 సార్ అరే ఆ రోజే కాదు తమ్మి గాంధీజీ ఏం చెప్పారు చెప్పి సార్ అర్ధరాత్రి ఆడవాళ్ళు ఒంటరి తిరుగుతున్నారంటే కారణం అదేగా ఏం సార్ ఆ రోజు అమ్మాయిలు కట్టింది సార్ మీరు ఆ రోజే కాదు తమ్మి అమ్మాయిల అబ్బాయిలు కలిసి మంచి జోరు మీద ఉంటారు ఇక సార్ ఆగస్టు 11 తర్వాత ఏం సార్ 13 13 కాదు సార్ 12 సార్ ఓహో ఈ మధ్య అట్లయినా చెప్తురా ఓ 12 తర్వాత ఏం సార్ 30 ఆగస్టు 13 తర్వాత సార్ 14 14 తర్వాత సార్ 15 చెప్పేసి కరెక్ట్ మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది 1918 సార్ ఆ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు వాళ్ళ ఊర్లేంటి వాళ్ళ పేరు ఏంటి యుద్ధంలో ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు అవును సార్ మనం టీవీలో ఇచ్చారు 50% కరెక్ట్ 50% కరెక్ట్ ఆయన గడ్డ ఉంటుంది 75% కరెక్ట్ 75% కరెక్ట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సార్ చెప్పినందుకు నువ్వు అడిగినందుకు నన్ను బొక్కలేస్తూ ఉన్నాడు ఆయన పేరు ముందు ఓ సామా పిల్లాడు చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి సార్ అబ్బా సార్ గారి నాన్న పేరు ఏంటి అక్బర్ అలీ వాళ్ళ తాత పేరు ఏంటి కంగ్రాచులేషన్ సార్ మీకు జాబ్ వచ్చింది సార్ మీ నాన్న పేరు ఏంటి సార్ అబ్బా అంటే మీ పేరేంటి సార్ మిరపకాయల యాదగిరి మిరపకాయ సార్ ముందర పెట్టుకోరు వెనక పెడితే మండిది కదా కావాలంటే నువ్వు పెట్టుకో నాకు పని ఉంది హలో హలో బావా ఇక్కడ నీ ఎమ్మెల్యే కోసం పని చేయట్లేదు ఈడెవడో 1 2 3 అనుకుంటే ఎవడో మిరపకాయలు యాదగిరికి చేసిపోయాడు నువ్వు తొందరగా రెండు గింటాల మిరపకాయలు పంపి ఈడ ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో బాగా పెట్టి ఓకే మనం రూపు మాపాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ కొరడావిన టీం అలాగే ఓకే నెక్స్ట్ పెద్దవాళ్ళు ఉన్నటువంటి విద్యా సంస్థ ఏకైక విద్యా సంస్థ